మున్సిపాలిటీ ఉంచే వాళ్ళు ఉంటారు ड्राइवर शंकर गौड़ अमर है, ड्राइवर शंकर गौड़ अमर है, ड्राइवर शंकर गौड़ अमर है, ड्राइवर शंकर गौड़ अमर है। जोहार 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 ड्राइवर शंकर गौड़ अमर है, ड्राइवर शंकर गौड़ अमर है, ड्राइवर शंकर गौड़ अमर है। जेएसी जिंदाबाद, जेएसी जिंदाबाद, जेएसी जिंदाबाद। కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి। జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్। డ్రైవర్ శంకర్ గౌడ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి। We want justice, 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 we want justice। JSC जिंदाबाद, JSC जिंदाबाद, JSC जिंदाबाद। जोहार शंकरन्ना जोहार। हाँ स्लोगन ही है, स्लोगन जोहार 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 कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना अमर है। अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार। कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना अमर है। जोहार अमर वीरुలకు जोहार जोहार, जोहार 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 जोहार। अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार, जोहार 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 जोहार, अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు जोहार जोहार, अमर वीरुలకు कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना अमर है, कामरेड शंकरन्ना। మరి ఈరోజు మూడో రోజు సమ్మె ఇక్కడ మేము డిపో దగ్గర ఉన్నాము. అసలు చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వం ఏమో అంత దారుణానికి పాల్పడి మరి 35 మంది కార్మికులను బలిగొన్నది. మరి ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చాలా బాధేస్తుంది. ఇంత జరుగుతుండగా కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఇంతగానో మొండి వైఖరిగా వ్యవహరిస్తుందో అర్థమైతలేదు. ఎప్పుడూ లేని కమిటీ, ఇన్ని రోజులు లేని కమిటీ ఇప్పుడు మేము సమ్మె డేట్ ఇచ్చి వారం అయిన తర్వాత మీకు 4 రోజులు గడవని కమిటీ వేసిరు. ఎందుకు అసలు ఆ కమిటీ ఎందుకు? ప్రతిదానికి మీరు కమిటీ చేస్తురా ఏమైనా? మరి మా ఆరోగ్యాలు క్షీణించినప్పుడు మా ఆరోగ్యాల గురించి ఏమైనా కమిటీ వేస్తురా? ఏ విధంగా ఈ రకంగా మరి కార్మికులు ఎంతగానో బాధపడుతూ మనస్తాపానికి గురై మరి ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి అన్నలు అక్కలు, నేను కార్మికులకు కూడా చెప్తున్నా, అన్నలు అక్కలు ఎవ్వరు కూడా ఇలాంటి దానికి మీరు పాల్పడొద్దు. మరి ఎంతో చాలా బాధేస్తుంది. మరి ఈ విధంగా ఈరోజు మరి శంకరన్నకు మేమందరము ఇక్కడ నివాళులు అర్పించినాము. మరి ఎక్కడున్న శంకరన్నకు ఆత్మశాంతి కలగాలని శంకరన్న కుటుంబానికి మేమందరం అండగా ఉంటాము. మరి మీరు ఎలాంటి మనస్తాపానికి గురి కావద్దు.
మన కార్మికులు కూడా ఎవరు కూడా తొందరపడద్దు. ప్రభుత్వం మనకు అనుకూలంగానే ఉంది. మరి ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి మరి ఇంకా ఎలాంటి దారుణాలు జరగకుండా చూసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి డిపో ముందట 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. సోదరుడు మరి శంకర్ గౌడు నర్సంపేట డిపో సోదరుడు ఎందుకంటే 40 రోజుల నుంచి సమ్మె నోటు ఇచ్చినా పట్టించుకొని ప్రభుత్వం మాకు ఇంకా ఏమి ఇబ్బందులు పెడుతుందో అన్న ఆందోళనకు చెంది సోదరుడు మరి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం రాత్రి 10:30 ప్రాంతంలో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీయడం, మౌన ప్రార్థన చేయడం జరిగింది. సోదరుని చనిపోవడం జరిగింది. వారి చావుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు పోతారని మనస్తాపం చెంది చనిపోయింది కనుక వారికి ఎలాంటి బాధ్యత అయినా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా భద్రాచలం డిపోలో కూడా సోదరుడు మందావడం జరిగింది. అదే మాదిరిగా మిర్యాలగూడలో కూడా ఒక సోదరుడు మందావడం జరిగింది. వారి పరిస్థితి కూడా మరి ఏంటిదో తెలియదు. భగవంతుని దయ వల్ల వారు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు సమ్మె ఇంకా విస్తృతం చేస్తాం. సమ్మెకు భయపడేది లేదు అనే ఆలోచనతో ఉన్నాం. మా జేఏసీ స్టేట్ కమిటీ జేఏసీ పిలుపు మేరకు, జిల్లా జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఇంకా ఎన్ని రోజులైనా సమ్మె చేయడానికి సిద్ధం. వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. సోదరులారా, ఎయిర్విత్ ఓనర్లకు చిన్న విన్నపం ఏంటంటే, మీరు డిపోలకు రాకపోతే మీ బస్సులు చక్కగా నడుస్తాయి. మీ డ్రైవర్ని వచ్చి బస్సు తీసుకుపోమనండి. అదే మీరిగిన డిపోలకు వచ్చిగిన కూర్చున్నట్టయితే ఒక్క బస్సు పోకుండా కూడా పగడ్బందీగా గేటు ముందు ధర్నా చేసి గేటు ముందు కూర్చుంటామని ఎయిర్విత్ ఓనర్లకు హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎయిర్విత్ సోదరులు, డ్రైవర్ సోదరులు, అన్న మీరు డ్రైవరే, మేము డ్రైవరే, మేము కలిసి ఉంటాం, మీకు మద్దతు ఇస్తామంటే కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మరి ఎయిర్విత్ ఓనర్లు చేయడం జరుగుతుంది. ఎయిర్విత్ ఓనర్లకు రిక్వెస్ట్ కూడా చెప్తాం, మీరు రాకండి డిపోలకు. మీ బస్సు వచ్చినట్లయితే, ఇవాళ వచ్చినట్టయితే రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఇంకా నెలకైనా సమ్మె విరమణ అయితే మరి అప్పుడు కూడా బస్సు పట్టుకొని రావాలి. మీ టైం ప్రకారం మీ బస్సు పట్టుకొని వచ్చి మీ బస్సు వేరే అక్కడ నిలబడాలి. ఏ ఒక్క ఓనర్ వచ్చినా కూడా ఈరోజు బస్సులను వదిలే పరిస్థితే లేదు అని సభాముఖంగా ప్రెస్ మీడియాలో హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఈరోజు సోదరుడు శంకర్ గౌడ్కు ఆత్మ చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం